కడుపులో పెట్టుకోవాలంట. హల్లెలూయా. కోరికలే గుర్రాలైతేనంట ఆశలకి ఏమొస్తంట, రెక్కలు వచ్చేస్తాయి. చాలా మంది కోరికలు. కొన్నిసార్లు మనము అందని ద్రాక్షని అరుళ్ళు దాచినట్లుగా కొన్నిసార్లు పరుగులు పెట్టి పడిపోయాం. దేవుడు మనకి అది అలా జరగటం, మనకు దేవుడు కొన్నిసార్లు మనకి బుద్ధి రావటానికే కొన్ని చేస్తాడు ఆయన. కొన్ని చేసినప్పుడు మనం తీసుకోవాలి. అవును ప్రభువా, నా మనస్సుని, నా తలంపులని, నా ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకోకుండా పరుగులు పెట్టడం వల్ల మేము పడిపోయాం, ఓడిపోయాము, అవమానం పాలయ్యాం, ఆ హేళన పాలయ్యాం. ఎస్, ఈ సిగ్గుకి, ఈ అవమానానికి, ఈ నిందలకి నేను తగుతాను ప్రభు, నేను తగుతా. యథార్థంగా మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, ఇక్కడ నుంచి మన హృదయాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే, మన మనస్సుని మనం స్వాధీనం పరుచుకుంటే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.